విష్ణు తులసని, రామ తులసని తర్వాతొచ్చేసి ఆహ్, ఆహ్, నింబు తులసని, తర్వాత శ్యామ తులసని, తర్వాత వాసు తులసని సార్ చెప్పాడు. ఈ 5 రకాలు ఉంటాయని. ఇది తులసి అనేది నేను యూజ్ చేశాను సార్ నేను. ఎప్పుడంటే నాకు జలుబు అదే దగ్గు వచ్చినప్పుడు నేను యూజ్ చేశాను. ఒక 3 చుక్కలు పొద్దున గ్లాస్ వాటర్‌లో మళ్ళా రాత్రి గ్లాస్ వాటర్‌లో 3 డేస్ వాడాను కంటిన్యూ‌గా. తగ్గిపోయింది బాగా. బాగా పనిచేస్తుంది. అందులో ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇంకా మనకు ఏవైనా ఇతర బాధలు ఏవైనా ఉన్నా గూడా తొలగిచ్చేస్తుంది. బాగా పనిచేస్తుంది సార్ ఇది. ఈ అవకాశం ఇచ్చిన విజయాచారి సార్ గారికి ధన్యవాదాలు సార్. థాంక్ యూ సార్. జై ఆర్‌సీఎం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాన్ని తెలియపరిచినందుకు. నిజమే సార్. మీరు చెప్పింది అద్భుతంగా మనకు పనిచేస్తుంది ఇది. అది మాత్రం వాస్తవం. ఏదైతే మీరు తులసిలో 5 అదే ఉన్నాయని నాకు తెలీదన్నారో, యాక్చువల్లీ దాని యొక్క పేరే పంచ తులసి అని పెట్టారు. అది మనం జనరల్‌గా మనం గమనించామనుకోండి. సరే ఓకే. పర్లేదు. నో ప్రాబ్లమ్. నేను తెలుసుకున్నాను. మీటింగ్ ద్వారా మీరు ఆ యొక్క తులసి పేర్లు గూడా కనుక్కున్నా అన్నారు. మంచి విషయం. చాలా చక్కగా సార్ చెప్పిన దాన్ని మీరు క్యాచ్ చేశారు. మంచి విషయం. నెక్స్ట్ హిమబిందు మేడం గారు. వెల్కమ్ మేడం. మాట్లాడండి నమస్తే మేడం. సార్. వాయిస్ క్లియరే కదా సార్? అవును మేడం. నమస్తే. వాయిస్ క్లియర్ మేడం. మాట్లాడండి మేడం. ఆర్‌సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం. జై ఆర్‌సీఎం. నిన్న యేసు సార్ అయితే చాలా అద్భుతంగా చెప్పారు. మనం ముందుగా అసలు పంచ తులసి డ్రాప్స్ గురించి తెలుసుకునేటప్పుడు అసలు ప్రత్యేకంగా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయానికి ఒక ప్రత్యేకత ఉంది తులసి గురించి. తులసిని మనం చాలా మంది పూజిస్తాం. ఎన్నో ఔషధాలకు ఉపయోగపడుతుంది. అలాంటి ఈరోజు త్రికార పంచ తులసి గురించి చెప్పుకోవటం నిన్న చాలా ఆనందంగా ఉంది. దీనిలో 5 రకాల తులసులున్నాయని చెప్పి సార్ చెప్పారు. రామ్ తులసి, విష్ణు తులసి, నీమ్ తులసి, అడవి తులసి, శ్యామ్ తులసి. ఒక్కొక్క తులసి మనకెందుకు ఉపయోగపడిద్ది అనే దాని గురించి చాలా క్లియర్‌గా చెప్పారు సారయితే. వినని వాళ్ళు మళ్ళొకసారి యూట్యూబ్‌లో సెక్షన్ అయితే వినొచ్చు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఎలా ఉపయోగపడిందో భూపాల్లో జరిగిన దాని గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు సారు. ఆరోగ్యానికి ఇది చాలా అద్భుతమైన ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఆహారంలోని విష పదార్థాలని తీసేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి ఈ తులసి ఒక అద్భుతమైన ఆహ్, దానిగా మనం చూడొచ్చు. లంగ్స్‌లో పేరుకుపోయిన లంగ్స్‌ని శుద్ధి చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆయుష్‌ని వృద్ధి చేస్తుంది. మనము హెల్తీగా ఉంటే మన ఆయుష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి రోగాలు లేకపోతే మనం ఎక్కువ కాలం జీవించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొటియాల నుంచి కాపాడటానికి కూడా ఉపయోగపడుతుందండి. చాలా మందికి మొటియాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. దీన్ని డైలీ మనం తీసుకోవటం వల్ల కూడా బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వటం వల్ల రక్తంలోని మలినాలను శుద్ధి చేయటం వల్ల ఫేస్ మీద వచ్చే మొటియాలను కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ నుంచి కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మేలు చేస్తుంది. ఎవరైతే హార్మోన్స్ సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కూడా ఇది మనని కాపాడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ కే ఉంటుంది దీనిలో. ఇలా ఏవైతే ఉన్నాయో వాటిలి గురించి మనం తెలుసుకుంటూ దీన్ని యూజ్ చేస్తే బ్లడ్ క్లాట్ నుంచి కూడా కాపాడటానికి సహాయపడుతుంది. చాలా మందికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్‌లో క్లాట్‌లు ఉండటం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అందులోనే భాగంగా మనం ఈ తులసి డ్రాప్స్ సీజన్ అప్పుడు తీసుకోవటం కూడా ఈ సీజన్‌లో చాలా మందికి జలుబులు, దగ్గులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మనం డైలీ వాటర్‌లో అంటే సీజనే కాకుండా ప్రతిరోజు మనం దీన్ని తీసుకోవటం వల్ల చాలా ఆరోగ్యాన్నయితే తీసుకోగలుగుతాము. రక్తంలో కాల్షియాన్ని కూడా మెరుగుపరచటానికి ఇది ఉపయోగపడుతుంది. కాల్షియం డెఫిషియన్ వల్ల అనేక ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. ఏజ్ సమస్య అంటే కొంత ఏజ్ వచ్చినాక బోన్‌లో కాల్షియం లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా దీన్ని మెరుగుపరుచుకోవటం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. వాపుల్ని తగ్గించటంలో కూడా అంటే మన శరీరంలో
వాపులు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఆ వాపుల్ని తగ్గించడంలో రేడియేషన్ నుంచి కాపాడుతుంది. రేడియేషన్ మనం ఇప్పుడు మొబైల్స్ వాడుతూ ఉంటాము. చాలా మంది మొబైల్ వాడని వాళ్ళే లేరు. చిన్న వయసు నుంచి అసలు చిన్న పిల్లలకి మొబైల్ ఇస్తేనే అన్నం తినే స్టేజ్‌లో ఉంటున్నారు. రేడియేషన్ నుంచి కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆహ్, మెదడులోని రక్తనాళాలను కూడా దీన్ని చాలా క్లియర్‌గా చేయటానికి ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. వైరస్ నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఒకటి కాదు, బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది. ఆహ్, హెయిర్‌కి ఉపయోగపడుతుంది. 300 రకాలుగా మన శరీరానికి ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ గురించి సార్ చెప్పడం అనేది చాలా మంచి విషయము. ఆహ్, యేసు సార్ మాత్రం ఏదో ఒక టాపిక్‌తో కొత్త కొత్త టాపిక్‌లంటే మనకి తెలిసినా కూడా చాలా మందికి తెలుసు అనుకుంటూ ఉంటాం. దానిలో కూడా కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చి మనకి తెలియని వాటిని తెలియజేస్తున్నందుకు సార్‌కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు విజయాచార్య గారు. థాంక్ యూ. జై. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీరు కూడాను దాని యొక్క స్పెషాలిటీని చాలా అద్భుతంగా మీరు కూడా వివరించారు. ఎన్ని రకాలకు ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల సాధారణటువంటి సమస్యలు, అసాధారణ సమస్యలు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దాని ద్వారా మనకు సమస్యలు నివారణ అవుతాయని చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీరు చెప్పినట్టు ఈ యొక్క వైరల్ ఈ వాతావరణంలో అద్భుతంగా మనకు రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఈ పంచతులసి అనేది తీసుకోవచ్చు. అన్ని దోషాల నుంచి నివారణ కలిగిస్తుంది. ఎక్సలెంట్ మేడం, ధన్యవాదాలు. సార్, మన గ్రేట్ లీడర్ అయినటువంటి మన సారు తర్కేష్ సార్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు. సార్ వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్, తర్కేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ విజయాచార్య సార్, థ్యాంక్ యూ. సార్ శుక్రియా. అందరికీ నమస్తే, జేఆర్సీఎం అందరికీ లవ్లీ గ్రేట్ మార్నింగ్. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆర్సీఎం ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ వెల్కమ్. ఇంత చక్కగా ఇంత సూపర్ గా ఈ మార్నింగ్ సెషన్ హెల్త్ గురించి, ఇమ్యూనిటీ గురించి ఇంత చక్కగా తెలుసుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే సార్, ప్రతి కుటుంబంలో రెండు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటంటే మంచి ఆరోగ్యం, మంచి ఆదాయం. ఈ రెండు ఏ కుటుంబంలో చక్కగా ఉంటావనుకో, ఆ కుటుంబం అద్భుతమైన ఆనందం, ఉల్లాసం, హ్యాపీనెస్ లో ఉంటారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆదాయం అయితే ఎట్లాగైనా మనం సంపాదించుకోగలము, ఏ ప్రకారంగానే. కొందరు ఎక్కువ, కొందరు తక్కువ, ఎట్లాగైనా సంపాదించుకోనికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నవి. కానీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోగలమో అట్లా ఆరోగ్యం సంపాదించుకోలేము. ఆరోగ్యంకి ఇంత చక్కగా, ఇంత సూపర్ గా, ఎందుకంటే చాలా మంది ఈ బిజీ లైఫ్ లో వాళ్ళు హెల్త్ కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా, హెల్త్ కి ఎట్లా చేయాలో, ఏ ప్రకారంగా చేయాలో, హెల్త్ లోటు మనం ఎలాట జాగ్రత్తలు పడాలో అంతా ఏమీ అవ్వదు. ఖాళీ మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని హెల్త్ అవేర్నెస్ గురించి చాలా కొన్ని ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అది మనం సోషల్ మీడియా ద్వారాగా చాలా చక్కగా చూస్తున్నాం. దాని గురించి ఏమవుతుందంటే ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇవన్నీ అయితే చేస్తున్నాము. కానీ ఖాళీ ఓన్లీ ఒక యోగా, ఒక మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేస్తే అవ్వదు. దాని ద్వారాగా కొన్ని ఇంకా పాటించాలి. ఎందుకంటే మన బాడీ మనందరికీ తెలుసు. న్యూట్రిచార్జ్ ద్వారాగా, న్యూట్రిచార్జ్ ప్రోగ్రామ్స్ ద్వారాగా మనం తెలుసుకున్నాం. మన బాడీ 70% మంచి ఫుడ్ తోని తయారై ఉంది. 30% యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కావాలి. దాని కారణంగా మనము ఎక్సర్సైజ్ ఏదో ఇప్పుడు ఇంకా చాలా మంది చేయట్లేదు. అప్పటికైనా చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. కానీ 70% మంచి ఫుడ్ కావాలి. ఫుడ్ తోనే మంచి ఆరోగ్యంగా ఉండగలము. అయితే సార్, మనం అందరం లక్కీ. మనము బయట దొరకలేన సబ్జెక్టు మనం ఈ సిస్టమ్ ద్వారాగా ఇంత బాగా చక్కగా తెలుసుకుంటున్నాం. నిన్న యేసు గారు చాలా సూపర్ ఫంటాస్టిక్ గా చెప్పారు. ఆన్ రిజల్ట్ కి కర్నూలు నుంచి నాగేందర్ గారు చెప్పారు. నాగేందర్ గారు ఇప్పుడు అదే ప్రొడక్ట్ కి
ఎన్నో వివరాలు ఇంకా రివ్యూ మీటింగ్ ద్వారాగా మన బిందు మేడం గారు ఇంత చక్కగా చెప్పారు. ఎందుకంటే బిందు మేడం గారి దగ్గర ఇంకా ఒక హెల్త్ అవేర్నెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మేడం గారు సంపాదించుకున్నారు. అయితే సార్ ఇవాళ ఈ బిజినెస్ లో ఉన్నాం అనుకుని మనకి చాలా లక్కీ. హెల్త్ గురించి అలర్ట్ గా ఉండడానికి మనకి ఆర్సీఎం ద్వారాగా చాలా చక్కగా చాలా సూపర్ గా తెలుసుకుంటున్నాం. హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మన బాడీ ఎంత ఇంపార్టెంటో అప్పటిదాకా మనకు తెలియదు. ఇప్పుడు దాకా ఐసీయూలో ఉండము. ఐసీయూలో ఎవరు ఉంటారో ఆ వ్యక్తికి అడగండి సార్ ఈ హెల్త్ అంటే ఎంత ఇంపార్టెంటో. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది సార్. ఎందుకంటే సార్ మా పక్కన ఫ్యామిలీ రైల్వే ఫ్యామిలీ, ఇద్దరు అంటే వాళ్ళు మహారాష్ట్రియన్ అంటే వాళ్ళు మా పక్కనే నేబర్స్ వాళ్ళు. ఇద్దరు అబ్బాయిలు అలా రైల్వేలో ఉన్నారు. ఒక అబ్బాయి లోకో పైలట్, ఒక అబ్బాయి ఏంటంటే టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నారు. అయితే పెద్ద అబ్బాయి సుజిత్ భయ్య అనుకొని మేము సుజిత్ భయ్య అంటాము, వాళ్ళ మిస్సెస్ కి భాబీ అంటాము. అయితే ఆ భయ్యాల పాప ఒక 16 సంవత్సరాల పాప సార్. ఆ పాపకి హెల్త్ ఇష్యూ వచ్చే కారణంగా 16 సంవత్సరాలు అంటే పెద్ద ఏజ్ కాదు. ఆ హెల్త్ ఇష్యూ వచ్చే కారణంగా వాళ్ళు ఏ ప్రకారంగా పరిశానం అయ్యారో అది మాకు తెలుసు సార్. అంటే చెన్నై నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి, రాయ్పూర్ నుంచి ఏ హాస్పిటల్ వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు అంత పరేషాన్ అయ్యారు. తర్వాత ఆ పాప ఇంకా అంతే పరేషాన్ అయిపోయింది. అందుకే సార్ ఎక్కడి నుంచైనా మనం ఇన్కమ్ అయితే సంపాదించుకోగలం కానీ హెల్త్ సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు. మనం అందరం లక్కీ ఆర్సీఎం లాట సిస్టంలో ఉన్నాము, ఈ కుటుంబంలో ఉన్నాము. మంచి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఆ ప్రొడక్ట్ కి వాడుకుంటే ఎన్ని రకాల హెల్త్ డిసీజ్ కి రానివ్వము. తర్వాత ఏ ప్రకారంగా మనం జాగ్రత్తగా పడాలి ఇక్కడ చాలా చక్కగా మనం తెలుసుకుంటున్నాం సార్. మనం అందరం లక్కీ సార్. ఒక్కసారి అందరూ రైట్ హ్యాండ్ కి బ్యాక్ సైడ్ తీసుకొని సబాస్ 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 అనుకుని అనాలి సార్. ఎందుకంటే టీసీ సార్ కి మనం ఎన్ని శుక్రియాలు ఇస్తే, ఎన్ని కోటి కోటి ధన్యవాదాలు ఇస్తే ఇంకా తక్కువే. ఎందుకంటే అతను ఇలాంటి సిస్టంలో ఇంత మంచి ప్రొడక్ట్ మనకి తెచ్చి ఇచ్చారు. ఇంత మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా మనం అతని ద్వారాగా తెలుసుకుంటున్నాం. ఓకే. తర్వాత నిన్న యేసు గారు అయితే చాలా చక్కగా చాలా సూపర్ గా పంచతులసి గురించి చెప్పారు. అది వాడుకుంటే ఎంత. తర్వాత పంచతులసి ప్రొడక్ట్ ఎలా ఉంటుందంటే సార్ ప్రతి ఇంట్లో ఉండాలి ప్రొడక్ట్ సార్. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ సూపర్ గా ఉన్నవి, క్వాలిటీ సూపర్స్ గా ఉన్నవి. ఆనికి ప్యాకింగ్ నుంచి అన్ని రకాలుగా కంపెనీ చాలా జాగ్రత్తగా ఆనికి తయారు చేశారు. తర్వాత అది ప్రతి ఒక్క ఇంట్లో ఉండడానికి, ప్రతి ఒక్క ఇంట్లో ఆ ప్రొడక్ట్ ఉండాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ పర్చేజ్ చేయడానికి ధరలు ఇంకా ఆ ప్రకారంగా పెట్టారు సార్. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నాము. మన భారతదేశంలో ఏంటంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ కావాలి, తక్కువ ధరలో కావాలి. మంచి క్వాలిటీ తక్కువ ధరలో రీజనబుల్ రేట్లో కావాలి. అయితే ఆ ప్రకారంగా ఈ ప్రొడక్ట్ సూపర్ అమేజింగ్ ఫంటాస్టిక్ ప్రొడక్ట్ సార్. ఈ ప్రొడక్ట్ ప్రతి కుటుంబంలో ఉండాలి సార్. ప్రతి కుటుంబంలో ఉండాలి. ఇప్పుడు చూడండి అక్కడ మన ఏంటంటే మన విజయ ఆచార్య గారు చెప్పారు కి సార్ ఈ ఇప్పుడు లాస్ట్ టైం ఈ మన ఈ సైక్లోన్ కారణంగా, ఈ తుఫాన్ కారణంగా నా ట్రైన్ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది సార్. సండే నేను ట్రైన్ లో బయలుదేరాలి. ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ నేను నెల్లూరులో ఉండాలి. కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం ట్రైన్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే 2015 నుంచి నేను ఆ ట్రైన్ లోటే వస్తున్నాను. ఫస్ట్ టైం అయింది సార్. ఎందుకంటే వాతావరణం అక్కడ కరెక్ట్ గా లేదు. ఇది నిన్న మూర్తి గారు వీడియోస్ పెట్టారు. అలాగే ఆ మన నాగరాజ్ సార్ ఇంకా వీడియోస్ పెట్టారు. అది ఆనికి మనం నెగటివ్ గా తీసుకోవడం అవసరం లేదు. అది ప్రకృతిలో ఉంది. అది ఓకే. ప్రకృతిలో ఏదైనా తెచ్చిందంటే ఆనికి మంచి సంకేతలింకంగా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అయితే సార్ ఈ టైంలో విజయాచార్య గారు చెప్పారు వాటర్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ కారణంగా సార్ పంచ తులసి మనకి చాలా ఇంపార్టెంట్ సార్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ప్రతి కుటుంబంలో ఈ ప్రొడక్ట్ ఉండాలి. ఎందుకంటే సార్ ఈ ప్రొడక్ట్ కి
మార్కెట్ లో ఎక్కడ డూప్లికేషన్ లేదు సార్, ఎక్కడ డిమాండ్ మార్కెట్ లో ఎక్కడ ఈయనకి ఇది లేదు మార్కెటింగ్. ఈయనకి మనం పట్టుకుంటే ప్రతి కుటుంబంలో ఈ ప్రొడక్ట్ ఉండే రకంగా చేస్తే ఈ ఒక్క ప్రొడక్ట్ తోనే మనం మన లక్షల మీద టర్న్ ఓవర్ పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి సార్. పియూసీలో కూర్చుంటే అతను వాటర్ క్యాన్ లో పంచతులసి వేస్తారు. ఆరో వాటర్ తెచ్చిన తర్వాత ఇంకా మినరల్ వాటర్ తెచ్చిన తర్వాత ఇంకా అతను ఈ పంచతులసి వేస్తారు. ఆ పంచతులసి వేసే కారంగా వాటర్ టెస్టింగ్ చాలా బాగుంటది, సూపర్. ఆ వాటర్ తాగిపెట్టి అతను ప్రతి ఒక్కరికి ఈ పంచతులసి ప్రమోషన్ చేస్తారండి. అచ్చే ఎన్ని ప్రొడక్ట్ గురించి చెప్తారో మనం ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఫ్యామిలీలో వెళ్ళి మనం ఆటా గురించి, ఆయిల్ గురించి ఇవన్నీ ఎట్లా చెప్తున్నాము. ఎందుకంటే సార్ మన అందరికీ తెలుసు కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ 3 కారణాలు వస్తది. ఒకటి వాతావరణం, రెండోది ఆహారము, మూడోది వాటర్. ఈ రెండల్లా మనకి మార్చుకోవడానికి ఈ ఆర్సీఎం ద్వారా అయితే మంచి అవకాశాలు ఉన్నాయి సార్. అయితే ఈయన కారణంగా ఏంటంటే మన పూర్తిగా మన ఫ్యామిలీలో 100% ప్రొడక్ట్ యూజ్ చేసే రకంగా మన ఫ్యామిలీకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆర్సీఎంలో సంపూర్ణ ప్రొడక్ట్ వాడే రకంగా మనం వాళ్ళకి తయారు చేస్తే సార్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాళ్ళు వాడుకునే రకంగా తయారు చేసుకుంటే నేను చెప్తున్నాను సార్, హెల్త్ డిసీజ్ కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్, కొన్ని వందల కిలోమీటర్ దూరం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అందుకే సార్ ఇంత మంచి సంస్థలో ఉన్న కారణంగా అయితే సార్ ఇక్కడ ఇంత చక్కగా, ఇంత సూపర్ గా, ఇంత జబర్దస్త్ గా మనము ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ వండర్ఫుల్ గా మన కంపెనీ ఇచ్చే కారణంగా మనం అందరము ఈ జూమ్ సెషన్ ద్వారాగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ పంచతులసి ఉండాలనుకొని మీ ఓన్ గా కమిట్మెంట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ జేఆర్సీఎం. తర్వాత సార్ ఈ నిన్న ఇంత చక్కగా మన పంచతులసి గురించి తెలుసుకున్నాము. ఇవాళ ఆయనకి రివ్యూ మీటింగ్ అవుతుంది. రివ్యూ మీటింగ్ మీరందరూ హ్యాండ్ రైజ్ చేసి మనం ఈ మీటింగ్ లో వచ్చి చెప్పే కారణంగా ఫస్ట్ ఈ టోన్ లో ఇక్కడ యాడ్ అయ్యి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుందో లేదో ఫస్ట్ మన బెనిఫిట్ ఉంటుంది సార్. కారణం ఏంటంటే ఇవాళ చూడండి, ఇవాళ సార్ వాయిస్ అప్పుడప్పుడు కట్ అవుతుంది సార్, ఇప్పుడు వాయిస్ రావట్లేదు. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ తరకే సార్ సిగ్నల్ సక్రంగా లేనట్టుంది సార్, కాబట్టి డిస్టర్బెన్స్ గా వచ్చింది, ఇప్పుడు పూర్తిగా కట్ అయిపోయింది. ఓకే, మనం నెక్స్ట్ మన 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 మరొక గ్రేట్ లీడర్ అయినటువంటి నారారెడ్డి సార్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు. సార్ వెల్కమ్ సార్. సార్ నారారెడ్డి సార్, వెల్కమ్ సార్. సార్ శుభోదయం జేఆర్సీఎం. శుభోదయం సార్ జేఆర్సీఎం సార్. చాలా హ్యాపీ మార్నింగ్. అయితే సార్ ఈరోజు మనం త్రికర పంచతులసి రివ్యూ మీటింగ్ గురించి చాలా చక్కగా తెలుసుకుంటున్నాం. నిన్నైతే చాలా వండర్ఫుల్ విషయాలు తెలుసుకున్నాం. యేసు సారు ఎక్కడెక్కడ నుంచో సమాచారం అంతా సేకరించి వాటిని అంతని ఒక మరి చక్కగా వివరించడం జరిగింది. ఆ పరిస్థితిని ఇప్పటికే మంది వాడుతున్నారు, కానీ ఇంత సమాచారం అనేది తీసుకోవడం నిన్న చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ కూడా.
సో ఇంత అద్భుతమైనటువంటి వస్తువు కూడా మన దగ్గర ఉంది. దీని ద్వారా బిజినెస్ చాలా మన దగ్గర ఉండి కూడా పిట్ట కొంచెం కూత గణం లాంటివి అన్నమాట. చూడ్డానికి ఈ ప్రోడక్ట్ ఇంత చిన్న ప్రోడక్ట్ దీని ద్వారా ఇంత బిజినెస్ అవుతుందా అని. ఇప్పుడు మనం ఆయుర్వేదం షాపులో ఎన్నో చూస్తుంటాం రకరకాలుగా. ఆయుర్వేద షాపుల్లో కూడా ఉన్న వాటి అద్భుతమైన క్వాలిటీతో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అందులో మంచి తులసి ఒకటి, సాయి తులసి ఇట్లా ఎన్నో చెప్పుకుంటా పోవచ్చు. అల్వేరా జ్యూస్ కావచ్చు. సో వీటన్నిటిని మనము వాడుతున్నాం, ఎన్నో రిజల్ట్ కూడా చూస్తున్నాం. అలాంటి ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ గురించి తీసుకుంటున్నాం అంటే ఇంకా చాలా బాగా మనం బిజినెస్ అనేది చేయొచ్చు. బిజినెస్ అయితే ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలిసే కారణంగా ముఖ్యంగా ఆరోగ్యం అనేది సో ఎవరైతే ఈ ప్రోడక్ట్ తీసుకొని దాని గురించి చాలా బాగా నేర్చుకుంటారో సార్ అప్పుడప్పుడు వాయిస్ కొంచెం స్టక్ అవుతుంది సార్. ఓకే ఓకే. కాబట్టి ఏంటంటే సార్ మనకి ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా నాలెడ్జ్ ఇస్తున్నాము, ప్లస్ రివ్యూ మీటింగ్ ద్వారా ఇంకా ఎక్కువ మనము తెలుసుకుంటున్నాం, మనకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్, క్లారిటీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందుకే ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రివ్యూ మీటింగ్ లో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే చాలా వండర్ఫుల్ స్పీకర్, ఒక మంచి వక్తగా కూడా మనం కావచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆర్సిఎం కుటుంబ సభ్యులు మాత్రమే. అంటే ఆర్సిఎం కుటుంబ సభ్యులు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని మనందరికీ తెలుసు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి కింద మీద పడి వస్తున్న వాళ్ళే. ఆటోమేటిక్ గా అలవాటు అయిన ప్రకారంగా ఒక మంచి హోస్ట్ గా కావచ్చు, ఒక మంచి స్పీకర్ గా కావచ్చు తయారవుతున్నారు. స్పీకర్ అంటే ఇక్కడ మనం ఏదో ఉన్న టాపిక్ గురించి అనర్గళంగా మాట్లాడాలి అని మాత్రం కాదండి. మనకు తెలిసిన దాన్ని ఒక వివరంగా ఏ విధంగా చెప్పొచ్చు, విశదీకరించి ఏ విధంగా చెప్పొచ్చు అనేది ఒక ట్రైనింగ్ లాంటిది మాత్రమే. కాబట్టి ఎవరు వెనకాడాల్సిన అవసరం లేదు. ఆ విషయం కొంతమంది మైండ్ లో అనేక రకాలుగా అనుకుంటుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా పంచతులసి గురించి వస్తే చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. ఎందుకంటే కామన్ గా ఉండాల్సినటువంటి వస్తువుల్లో ఈ పంచతులసి కూడా ఒకటే అన్నమాట. ఎందుకంటే చాలా మంది చెప్పారు వాడిన వాళ్ళు ఇట్లా వాడుతున్నాము అని. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ కి కూడా మనము మామూలుగా చాలా మంది ఇంటి దగ్గర నుంచి వేడి నీళ్లు కూడా తీసుకెళ్తుంటారు. అటువంటిది ఆ వాటర్ లో మనం పంచతులసి కలిపి ఇచ్చే కారణంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ వస్తువు ప్రతి ఇంటిలోనూ ఉండాల్సినటువంటి వస్తువు అని చెప్పేసి మన కంపెనీ నుంచి అనేక రకాల పరిశోధనలు జరిపిన తర్వాత ఇంత మంచి క్వాలిటీని ఇంత జాగ్రత్తగా తీసుకురావడం అనేది జరిగిందనమాట. కనుక ఇట్లాంటి వస్తువులు మన దగ్గర ఉన్నాయి అంటే మనం వీటిని ఇంకా చాలా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేసే కారణంగా ఏదైతే మనం అనుకుంటున్నామో ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ప్రతి ఇంటికి ఆరోగ్యం చేరవేయగల అవకాశాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా. ఇది 100 రెట్లు ఎక్కువగా మనకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనం కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడమే కాదు, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఏది మంచి ఏది చెడు, ఎవరితో ఎలా మనం మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరు మాట్లాడే విధానంలో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎవరు మాట్లాడేది వాళ్ళ చేతల్లో చూపించగలరు, ఇవన్నీ కూడా మనము పసిగట్టి నేర్చుకొని ఒక అద్భుతమైన వ్యక్తిలాగా తయారయ్యేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ పుష్కలంగా ఉన్నాయన్నమాట.
కనుక ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంటే వాళ్ళల్లో చాలా అభివృద్ధి అనేది వాళ్ళే చూస్తారు. ఎదుటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మాట్లాడుతూ కొద్ది రోజుల తర్వాత ఇదే అనుకుంటాం కదా అనాలిసిస్ అని. వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యమైనటువంటి వ్యక్తుల్లాగా అనిపిస్తారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి పంచతులసి గురించి నిన్న చాలా చక్కగా చెప్పినందుకు మన యేసు సార్‌కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ సార్. ఓవర్ టు విజయాచారి గారు. ఓకే సార్. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. మీ యొక్క రివ్యూ ద్వారా రివ్యూ మీటింగ్‌లో మీ యొక్క అభిప్రాయాన్ని, దాని యొక్క సమాచారాన్ని మరొకసారి స్పష్టంగా మీరు తెలియపరిచారు. ధన్యవాదాలు సార్. మీకు థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సునీల్ గారు. వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్చం మిత్రులందరికీ శుభోదయం సార్. మామూలుగా మన జనరల్‌గా అందరూ అనుకున్న విధంగా నేను కూడా పంచతులసి అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి వాటికే పనిచేస్తదని అనుకున్నానండి. అట్లాగే మనకి తులసికి ప్రాచీన కాలం నుంచి మంచి ప్రాచుర్యం ఉంది. ఎలా అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే మన తులసి చెట్టుకి నమస్కారం చేసుకునేది ఉంటది. ఎందుకంటే అలా ఎందుకు చెప్పారంటే పెద్దవాళ్ళు, అక్కడికెళ్ళి ఆ గాలి పీల్చినంత వల్ల కొన్ని రకాల జబ్బులు తగ్గుతాయని. అలాంటిది మన కంపెనీ 5 రకాల తులసిలను తీసుకొచ్చి మనకి ఇంత మంచి ప్రొడక్ట్‌ని అందించింది. అలాగే 5 రకాల తులసిలున్నాయని తెలుసు గానీ, యేసు గారు చెప్పేదాకా ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు చాలా తెలియజేశారు. అలాగే ఈరోజు మళ్ళీ మన హిమబిందు మేడం గారు కూడా ఇంకా చాలా విషయాలకైతే తెలియజేశారు. అందువల్ల మనం అందరూ చాలా మంది అనుకుంటా ఉంటారు, ఎందుకు రోజు జూమ్ మీటింగ్ రావటం అని. కానీ మనకి తెలియని చాలా విషయాలు తెలుసుకోవాలంటే మనం అందరం ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్‌కి రావాలి. రావటం వల్ల ఏమవుతుందంటే మనం ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటేనే, మన సార్ వాళ్ళు చెప్పినట్టుగా తెలుసుకుంటేనే మనం బయటికెళ్ళి 10 మందికి చెప్పగలుగుతాము. చెప్పినప్పుడు మాత్రమే మన బిజినెస్ ఇదవుతుంది. అలాంటి ప్రొడక్ట్‌లో నిజంగా ఇదొక అందరూ చాలా చాలా వాటిలో మిరాకిల్ ప్రొడక్ట్ అంటారు. కానీ ఇది ఇంకా వాటన్నిటికంటే కూడా చాలా పెద్ద మిరాకిల్ ప్రొడక్ట్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇంత మంచి విషయాల్ని మన యేసు గారు, మేడం గారు, సార్లు వీళ్ళందరూ చెప్పినందుకు వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఓవర్ టు విజయాచారి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సునీల్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచారు. మంచిది. చాలా ఉపయోగకరమైనటువంటి నిన్న మీటింగ్ ద్వారా మీరు తెలిసినటువంటి నిన్న మీటింగ్ ద్వారా మరొక కొన్ని మంచి విషయాల్ని పంచతులసి గురించి తెలుసుకున్నారు. సంతోషం. ధన్యవాదాలు మీకు. సార్ ఒక చిన్న విషయం, ఇంకొక విషయము నేను చెప్దామని మర్చిపోయాను. ఎందుకంటే అందరూ ఇది గాజు సీసాలు ఎందుకు ఉంచుతారనే విషయం కూడా మన యేసు గారు చాలా వివరంగా తెలియజేశారు. ఎందుకంటే బయట మన దగ్గర లేనప్పుడు మేము కూడా బయట 1, 2 సార్లు బయట తులసిలు కొనుక్కొచ్చాం సార్. అవి వచ్చేసరికి మన ప్లాస్టిక్ దాంట్లో ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ దాంట్లో ఉన్నప్పుడు మనకు అందరికీ తెలిసిందే, ప్లాస్టిక్ దాంట్లో ఏదైనా ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు దానిలో ఉండే సహజ గుణాలు కోల్పోతుంది. ఆ యొక్క లోపల ఉండే మెటీరియల్ ఏదైనా కూడా. దానికోసమే మన కంపెనీ గాజు సీసాను ఉపయోగించడం జరిగిందని సార్ తెలియజేశారు. అది కూడా ఒకసారి మన సభ్యులందరికీ రిమైండ్ చేద్దామని మళ్ళీ ఇంటర్ఫీర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మంచిది. చాలా చాలా మంచి విషయం. ఈ గాజు సీసాలో ఎందుకు ఉంచారు అనేటువంటి వివరాన్ని కూడా నేను చక్కగా చెప్పారు సార్. దాన్ని మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ప్లాస్టిక్ అన్నది మీరు నిన్న సార్ చెప్పిన దాని విధానంలో ప్రతి ఒక్క దానికి కూడా ప్లాస్టిక్ దానికి ఒక డేట్ అంటూ ఉంటుందండి. అది మనకు తెలిసిన విషయమే. ఆ డేట్ అనేది దాటిపోయిందంటే దాంట్లో నుంచి ఒక విధమైన కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. అది మనకు హాని చేస్తుంది. అట్లా కాకుండా మన కంపెనీ వచ్చేసి గాజు సీసాలో మన దానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. అద్భుతంగా సేఫ్టీ యొక్క జోన్‌లో మనకి ఇవ్వడం జరిగింది. మనం ఆ విషయంలో చాలా అదృష్టవంతులం అండి. మంచి ప్రొడక్ట్, మంచి కంపెనీలో మన యొక్క వాడేటువంటి ఎవరైతే యూజర్ ఉన్నారో, ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన కంపెనీ యొక్క ఎండీ గారు అద్భుతంగా దీన్ని ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా మనం అదృష్టవంతులం అని చెప్పుకోవాలి. మరొకసారి మన యొక్క సార్ టీసీ చాబ్రా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మన యొక్క మీటింగ్ ద్వారా.
అద్భుతంగా మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి వస్తువులన్నిటిని కూడాను మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అట్లాగే అది ఒక ప్రాసెస్‌లో కూడాను అద్భుతంగా జాగ్రత్తలనేది పాటిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ వెల్కమ్ సార్. హలో, నమస్తే సార్. నా పేరు నమస్తే సార్. బుర్షి వెల్కమ్ సార్. నాగేశ్వరరావు. ఆ బుర్షి వాయిస్ నాగేశ్వరరావు నా పేరు. కోనసీమ నుంచి మాట్లాడుతాను సార్. నిన్న యేసు గారు చాలా అద్భుతంగా పంచతులసి గురించి చాలా అద్భుతంగా వివరించి చెప్పినారు. దాని గురించి ఇవాళ రివ్యూ మీటింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి కంపెనీలో పంచతులసి ప్లాస్టిక్ బాటిల్లోనే ఉంది ఎక్కడ చూసినాని. మన కంపెనీ ఆరోగ్యపరంగా గాజు బాటిల్లో ప్యాక్ చేయడం, దానికి మళ్ళీ ఆ బాటిల్ పగిలిపోకుండా సరైన సెక్యూరిటీతో ఇవ్వడం మనకి చాలా అద్భుతం. అంటే గాజు బాటిల్ ఉంటే దాంట్లోని ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా పాడై ఉంటాయి, ప్లాస్టిక్ లో ఉంటే కొద్ది పాడైపోతాయి. అలా మన కంపెనీ పంచతులసి చాలా అద్భుతంగా మన మన దృష్టిలో అలా తయారు చేసింది. మన అందరూ కూడా దీన్ని ఈ శీతాకాలంలో ఎక్కడికక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోయి ఉంటది, ప్రతి ఒక్కళ్ళు ఈ పంచతులసి యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నిన్న నుంచి మా ఇంట్లో కూడా పంచతులసి ఒకటి స్టోర్కి వెళ్ళి తెచ్చి కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్. మంచిది మంచిది నాగేశ్వరరావు గారు. అట్లాగే మీరు కూడాను ప్రతి ఒక్కరు కూడాను ప్రమోట్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనేసి కోరుకుంటున్నాము. మంచిది, చాలా ధన్యవాదాలండి. నెక్స్ట్ ఈ యొక్క పంచతులసి గురించి మరొకరు హ్యాండ్ రైజ్ చేసే లోపల నేను మరికొన్ని విషయాలు తెలియపరుస్తానండి. సార్ నారాయణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. మరొకసారి సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ పంచతులసి మా ఇంట్లో వాడిన విధానం గురించి కొన్ని తెలియజెప్పాలి. ఎందుకంటే అది చెప్పడం నేను ఇందాక మిస్ చేశాను. మామూలుగా ఇంతకుముందు జలుబు చేసినప్పుడు, మామూలుగా జలుబు అనేది ప్రతి ఒక్క మనిషికి సహజమైనటువంటి ఆ విధంగా నేను యాక్చువల్గా ఇంతకుముందు మన పసుపు దాని యొక్క గురించి తెలిసిన పసుపుతో ఆడుకునేవాడిని. అలాగే పంచతులసి వచ్చిన తర్వాత ఈ విషయాలు తెలిసిన తర్వాత, ఇంత బాగుంటాయి అని తెలిసిన తర్వాత పంచతులసితో కూడా ఆవిరి పట్టుకుంటే ఏమవుతుంటే చాలా వండర్ఫుల్ గా డీప్ బ్రీత్ పీల్చినప్పుడు లోపల వరకు వెళ్ళిపోయి ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు కావచ్చు, జలుబు కావచ్చు, చాలా చక్కగా ఇది రిలీఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పిల్లలకు కూడా జలుబు చేసినప్పుడు రాత్రిపూట ఇది ముక్కలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నిన్న యేసు గారు కూడా చెప్పారు ఆ విషయము. అలాంటప్పుడు కూడా నేను మా పిల్లలకు కూడా ఈ పడితే దిండు మీద ఒక 2 చుక్కలు వేసి ఇవ్వడము, బెడ్ మీద ఒక 2-3 చుక్కలు వేసి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు చాలా కష్టంగా శ్వాస తీసుకునేటప్పుడు నేనే ఈ పంచతులసి వేసిన బెడ్షీట్ భాగాన్ని వాళ్ళ ముక్కుల దగ్గర పెడితే వాళ్ళు పీల్చుకునే శ్వాస సౌండ్ లో, అంటే జలుబు చేసినప్పుడు శ్వాస సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఇలా గమనించాను. అట్లా ఒక 10 నిమిషాలకి 15 నిమిషాలకి నిద్రపోవడం అనేది నేను గమనించాను. చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. సహజమే, కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కావచ్చు. అవునా, ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే. ఈ జలుబు చేసినప్పుడు పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా కష్టం అనిపిస్తుంది నైట్ నిద్రపోవాలంటే. అటువంటిప్పుడు పిల్లలకైతే మనమే దగ్గరుండి ఈ ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకి ఈ విధంగా ఈ పంచతులసి చల్లినటువంటి ఆ బట్ట కర్చీఫ్ కావచ్చు, లేకుంటే బెడ్షీట్ కావచ్చు, ముక్కుల దగ్గర పెట్టామనుకోండి, వాళ్ళు తీసుకునే శ్వాసతో పాటు ఈ పంచతులసి యొక్క గుణం కూడా లోపలికి వెళ్ళి వాళ్ళకు రిలీఫ్ ఇస్తుంది. అలాగే పెద్దల మనమే పెట్టుకోవడం వల్ల
బెడ్షీట్ కి వేసుకొని కప్పుకొని పడుకొని నిద్రపోవడం వల్ల కూడా మంచి రిలీఫ్ అయినటువంటి నిద్రను మనం గమనించవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి టాబ్లెట్ వేసుకున్నా కూడా జలుబు అనేది కనీసం 4 నుంచి వారం 7 రోజుల వరకు ఉంటుంది. కానీ ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది సార్. అది నేను అబ్జర్వ్ చేశాను. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ నిన్న థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీరు చెప్పేటువంటి ఇదే అనుభవం నాకు కూడా ఉందండి. నేను కూడాను తప్పకుండా ఈ యొక్క పంచతులసి ఒక క్లాత్‌లో ఎప్పుడన్నా పిల్లకాయలకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు గానీ, అంటే ఇబ్బందిగా అంటే జలుబు చేసినప్పుడు గానీ, లేకపోతే ముక్కు దిబ్బడగా ఉంది అంటే మనకు కష్టంగా ఉంది అని పిల్లకాయలు ఉన్నప్పుడు గానీ, నేను కూడాను ఒక క్లాత్‌లో వేసి ఇదే మాదిరిగా పట్టించడం జరిగిందండి. నాకు కూడా అనుభవమే అది. బాగా రిలీఫ్ ఇస్తుంది. తప్పకుండా రిలీఫ్ ఇస్తుంది. ఒక కర్చీఫ్‌లో ఒక 4, 5 చుక్కలు వేసి కొంచెం అది ఒక్కరో తడి అయిన తర్వాత మనం ముక్కు దగ్గర పెట్టుకొని పీల్చుకోండి అని చెప్తామంటే వాళ్ళు పీల్చుకుంటూ ఉంటారు. అద్భుతంగా దీని గుణాలొచ్చేసి మనకు ఆ శ్వాస నాళాల ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని రిలీఫ్ ఇస్తుంది. రిలీఫ్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి కూడాను తొందరగా అవకాశం ఉంటుంది. ఒకటి ఇట్లా శ్వాస ద్వారా, 2 మనం వాటర్‌లోనో లేకుంటే ఇంకో ద్వారానో మన కడుపులో ఇస్తూ ఉంటాం. రెండిటి ద్వారా పనిచేసి తొందరగా వాళ్ళకి రిలీఫ్ అనేది దొరుకుతుందండి. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను కూడాను ట్రై చేస్తున్నాను. ఇది నా అనుభవం కూడాను. నెక్స్ట్ ఈ మీరు చెప్పినట్టు ఈ ఆవిరి పట్టడం గూడా, అది గూడాను చేస్తున్నానండి. తప్పకుండా అంతకుముందు పసుపు లేకపోతే జెండు బాంబు లేకపోతే ఇంకొక లిక్విడ్ ఏదో వేసి అన్నిటిని వేసి జనరల్‌గా మనం ఆవిరి పట్టేవాళ్ళమే. ఇప్పుడేమైందంటే ఒక చిటిక పసుపు, ఒక్క డ్రాపు పంచతులసి చాలు. అద్భుతంగా మనకు ఆ యొక్క రిలాక్సేషన్ అనేది పొందుతామండి. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి నెమ్మును గూడా బయటికి తీయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గూడాను నాకు అనుభవమే. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా గూడాను పంచదార ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ సందర్భంలో పిల్లకాయలకి ఎట్లా మనకు అవసరం ఉంటుందో తెలీదు గాబట్టి అద్భుతంగా రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. అది మాత్రం సార్ మళ్ళీ వెల్కమ్ అండి. ఆల్రెడీ హ్యాండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మల్లీశ్వరి అండి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మా బ్రదర్ పంచతులసి గురించి చెప్పారు. మామూలుగా ఒక్క రకం తులసి ఆకుల్లోనే చాలా మంచి పోషకాలు ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని మనకు తెలిసింది. అలాగే పంచతులసి అంటే 5 రకాల తులసి మొక్కలతో చేసిన ఈ పంచతులసి వాడడం వల్ల ఇంకా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే ఇది దగ్గుకైతే, కోల్డ్‌కైతే దేనికైనా సరే ఇది బాగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారండి. జలుబుకి గాని, ఆవిరి పట్టుకున్నా కూడా చాలా మంచిదంటున్నారు. ఇక నుంచి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే నేను ఇది ట్రై చేస్తాను సార్. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పటి నుంచి ఇది నేను వాడి చూస్తామండి ఇంట్లో కూడాని. ఇలాగే నిన్న ఒక ఇన్సిడెంట్ గురించి కూడా మా బ్రదర్ చెప్పారు. తులసి ఆకులే కాదు, తులసి కాడలు కూడా మనకి చాలా యూజ్ అవుతాయని చెప్పారు. అది కూడా ఇప్పటి వరకు తెలీదు సార్. అది కూడా ఈ మీటింగ్ ద్వారానే తెలుసుకున్నాను. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. ఓకే మేడం. మంచిది. మంచిది. మీరు తెలుసుకున్నటువంటి కొత్త విషయాన్ని ఈ మీటింగ్ ద్వారా నిన్న మీటింగ్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి కొత్త విషయాన్ని షేర్ చేశారు. మంచి విషయం. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడాను ఒక్కొక్క ఏ మీటింగ్ అయితే జరుగుతుందో దాని ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలి. దాని ద్వారా నాలెడ్జ్ పెంచుకోవాలి. దాని ద్వారా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఇతరులకి ఆరోగ్యాన్ని పంచాలి. బిజినెస్‌లో డెవలప్ అవ్వాలనేటువంటి ఈ కాన్సెప్ట్‌తోనే మనం ఒకటి ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్, 2 రివ్యూ అదే ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్, 2 రివ్యూ మీటింగ్ 2గా మన సార్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది.
మంచిది. మీరు తెలుసుకున్న విషయాన్ని మీరు పర్ఫెక్ట్ గా తెలుసుకోండి, మీరు ఆచరించండి, నలుగురికి ఆచరింపజేయండి. మంచిది. చాలా ధన్యవాదాలు మేడం, మీకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు. నెక్స్ట్ ఓకే, మన సభ్యులు ఎవరో ఒకరు హ్యాండ్ రైజ్ చేసే లోపల నేను మరొకసారి నా యొక్క అభిప్రాయాన్ని మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే అండి, ఇప్పుడు మనం తులసి ఓకే మనం చెప్పుకుంటున్నాము. ఓకే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల ద్వారా మనకు వచ్చినటువంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన డాక్టర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకటి కానీ, లేకపోతే మనకు వచ్చిన ఈ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదంలో కూడాను ఇప్పుడు వచ్చిన ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనకు ఈ తులసి అనేది ఎందుకు పనిచేస్తుంది అనేది మనకు ఒక అర్థమవుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గనక చూసుకుంటే మన యొక్క ఈ మనకు పూర్వకాలం నుంచి మనకు ఉండేటువంటి ఈ మన సాంప్రదాయంలో తులసి అనేది ప్రధానంగా దానికి అగ్రస్థానం ఇచ్చారండి. ఎట్లా అంటే అగ్రస్థానంలో తులసి, తర్వాత తమలపాకు, ఈ రెండింటికి అగ్రస్థానం ఇచ్చారు. అందులో తులసి అనేది చాలా ముఖ్యమైనది. ఎట్లా అంటే మనకి ఇప్పుడు నిద్రలేసిన మన సునీల్ గారు చెప్పినట్టుగా నిద్రలేసిన తర్వాత తులసి కోట దగ్గరికి స్నానం చేసి, తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి 3 చుట్లు తిరగడం, 5 చుట్లు తిరగడం చేసేవాళ్ళు. దాని ద్వారా శ్వాస అంటే ఆ యొక్క తులసి ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి మంచి వాళ్ళు దాని ద్వారా వచ్చేటువంటి శ్వాస తీసుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం, నెక్స్ట్ ఆయుష్ పెరుగుతున్నటువంటి మంచి మెసేజ్ అనేది అప్పటి నుంచే ఇచ్చున్నారు. ఇవేవి లేనప్పుడే డాక్టర్లు ఇంకొకటి అంటే ఈ టెక్నాలజీ ఇంకొకటి ఏమి లేనప్పుడే మన యొక్క ఋషి సంపద అనేది అప్పట్లోనే మనకు అంత డీటెయిల్స్ ఇచ్చింది. అట్లాగే గుడిలో మనకు తీర్థం ఇస్తారు కదండి, తీర్థంలో ఖచ్చితంగా తులసి అనేది వేస్తారు. అద్భుతంగా అప్పట్లో ఇప్పట్లో మనం జనరల్ గా ఇప్పటికీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రతిరోజు. మనం ఇప్పుడు వెళ్ళడం లేదంతే. నిద్రలేసిన తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకునేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తీర్థం ప్రసాదాలు తీసుకునేవాళ్ళు అప్పుడు ప్రతిరోజు కూడాను. దాని ద్వారా ఏమవుతుంది, ఏదైతే తీర్థం తీసుకుంటామో ఆ తీర్థంలో మనకి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పచ్చకర్పూరం కావచ్చు, ఇంకోటి కానీ వేసేవాళ్ళు. దాంతో పాటు తులసి కంపల్సరీ ఉండేది. పవర్ఫుల్ యాంటీబయాటిక్ లాగా మనకు పనిచేసేటువంటి దాంట్లో తులసి కూడా ఒకటి. ప్రతిరోజు మనం ఆ ఒక్క తులసి తీర్థం అనేది తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతంగా అందరూ కూడాను జీవించేవాళ్ళు. ఎటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకుండా ఉన్నా సరే అది స్పాయిల్ అంటే అది మన బాడీలోకి వెళ్ళినా సరే దాన్ని నిర్మూలించడానికి ఇది బాగా ఉపయోగపడేది అనమాట. అంత అద్భుతంగా మనకు పెద్దవాళ్ళు ఈ వైరస్లని, ఫీవర్లని, ఇంకొకటని పెద్ద జబ్బులని అట్లా ఇంత దూరం వచ్చి క్యాన్సర్లని ఇంత దూరం వెళ్లకుండా వాళ్ళ యొక్క జీవన విధానంలోనే మన యొక్క ఈ సాంప్రదాయంలోనే ఇటువంటి మంచి మంచి అలవాట్లన్నీ కట్టుబాట్లన్నీ పెట్టుకొని వాళ్ళు అద్భుతంగా జీవించడం జరిగింది. మనం అవన్నీ కొంచెం ఇప్పుడు దూరం అయ్యాము కాబట్టి పెద్దగా మనం పాటించలేదు కాబట్టి మనకు ఇప్పుడు ఇవన్నీ కూడాను మనకు డాక్టర్లని ఇంకొకటని మనకి ఇవన్నీ అవసరం అవుతున్నాయి అనమాట. కాబట్టి మనకు ఇట్లా ఈ ద్వారా మన ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీ ద్వారా మనం అన్ని చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క అవకాశంలో పంచతులసిని మన కంపెనీ అద్భుతంగా మన దగ్గరికి తీసుకొచ్చింది. మనం దీన్ని ఇంట్లో పెట్టుకొని నిత్యం మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అద్భుతంగా మనం ఎప్పుడైతే పూర్వీకులు మనం ఎట్లాగైతే మనం జీవించారో ఎటువంటి బాగు లేకుండా రాకుండా అద్భుతంగా వాళ్ళు ఆయుష్ని ఆయుర్ధ్యాయాన్ని నెక్స్ట్ ఆరోగ్యాన్ని ఎట్లాగైతే పెంపొందించుకున్నారో మనం అట్లాగే ఇప్పుడు చేసుకుందాము. అద్భుతంగా ఆ పంచ తులసిని ఉపయోగించుకుందాము. అన్ని రకాల సమస్యల నుంచి దూరం అవుదాము. మంచి కాన్సెప్ట్ నిన్న జరిగినటువంటి కాన్సెప్ట్ లో ఇవాళ చేసినలో ఇది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నటువంటి విషయం కాబట్టి అద్భుతంగా అందరూ కూడాను గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నానండి. నిన్న మనకి ఇంత అద్భుతమైన వివరణ ఇచ్చి ఇందులో పంచ తులసి గురించి దీని గురించి అద్భుతంగా మనకు చెప్పినటువంటి
యేసు గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి. మరొకసారి సార్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాము. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, యేసు గారు క్లియర్ సార్. కంటిన్యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఆర్సిఎం కుటుంబ సభ్యులందరికీ మరొకసారి శుభోదయం అండి. అలాగే చక్కగా ఈ రివ్యూ మీటింగ్ నిర్వహణ బాధ్యతలు మరి నిర్వహిస్తూ అనేకమైనటువంటి విషయాలను నిన్న జరిగినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాని మీద మరిన్ని విషయాలు చక్కగా వివరిస్తున్నటువంటి మీకు విజయాచారి సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నానండి. అలాగే మరి యొక్క ప్రోడక్ట్ గురించి మరి ఒక రోజు మనం నేర్చుకున్నప్పుడు మర్నాడు ఈ యొక్క రివ్యూ అనేటటువంటి మీటింగ్ ని కండక్ట్ చేయాలనేటటువంటి చక్కటి ఆలోచనకి రూపకల్పన చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మన గ్రేట్ అప్లైనర్స్ అయినటువంటి తారకేష్ గారికి మరి నాగరాజ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి తెలియచేస్తూ ఉన్నానండి. అయితే ఈ వారం మరి నాకు అప్లైనర్స్ అయినటువంటి నాగరాజ రెడ్డి గారు, తారకేష్ గారు ఈ యొక్క పంచ తులసి గురించి మీరు మాట్లాడినని వాళ్ళు నాకు ఒక బాధ్యత పెట్టినప్పుడు దీని గురించి మరి అనేకమైనటువంటి విషయాలు చెప్పడానికి నేర్చుకునేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి విషయాలు నేను కూడా తెలుసుకోవటం, నేర్చుకోవటం మరి జరిగిందని నేను తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికంటే ముందుగా ఈ పంచ తులసిని మా ఇంట్లో మరి వాడుతున్నప్పుడు దీని యొక్క గొప్పతనం కానీ ఇది వాడుతుంటే కలిగే ప్రయోజనాలు కానీ మనం వాడుతూ అనుభవపూర్వకంగా ఆ యొక్క హాట్ వాటర్లో కొన్ని డ్రాప్స్ వేసుకుని అలాగే నేను తెచ్చేటటువంటి టిన్ వాటర్లో 2-3 చుక్కలు వేసి అలాగా మనం వాడటం కొన్ని రాత్రికాల సమయాల్లో మరి జలుబు చేసిన కొన్ని ఇబ్బందులు, శ్వాస తీసుకుంటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మరి మొదటగా ప్రిఫర్ చేసేది మా గృహంలో మరి యొక్క పంచ తులసి అని నేను తెలియచేస్తూ ఉన్నాను. దానివల్ల ముందు నుంచి మనం వాడటం వల్ల ప్రొడక్ట్ దాని గురించి కూడా చక్కటి అవగాహనతో మంచి నమ్మకంతో ధైర్యంతో చెప్పగలవని మరి ఈ మీట్ మూలంగా తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మరి తారకేష్ సార్ ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి గృహంలోనూ కూడా తప్పకుండా ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఔషధం అని తెలియచేశారు. అయితే మన కంపెనీ వారు కూడా దీంట్లో కనుక మనం మన కంపెనీ ప్యాక్ లో డైరెక్ట్ గా ఇండికేషన్స్ లో వారు కంపెనీ వారు ఫీవర్ కని, అబ్డామినల్ డిసీజెస్ అని, అలాగే కాఫ్ కానివ్వండి, బ్రాంకోసైటిస్ కానివ్వండి, అంటే లంగ్స్ కు సంబంధించి శ్వాస తీసుకుంటే ఇబ్బంది, అలాగే కోల్డ్ అని, అలాగే చివరగా ఇమ్యూనిటీ బూస్టర్ అని ప్రత్యేకంగా ఈ యొక్క 5 రకాలు కూడా కంపెనీ వారు చక్కగా వారు పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఈ 5 కూడా ప్రతి గృహంలోనూ ఈ శ్వాస తీసుకుంటూలో ఇబ్బంది ఈ కాలంలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా జరుగుతుంది. ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఎప్పుడు జ్వరాలు అనేటటువంటి వస్తున్నాయో మరి తెలియటం లేదు. అలాగే ఈ యొక్క అబ్డామినల్ సమస్యలు కూడా మనకి ఒక టైం అనేటటువంటిది కాకుండా ఏదో టైంలో మరి అర్ధరాత్రి పూట కానివ్వండి, ఒక పర్టికులర్ టైం కాకుండా ఏదో టైంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందు గురించి ప్రతి ఒక్కరి గృహంలోనూ కూడా ఇది ఉండటం వల్ల అప్పటికప్పుడు మన మెడిసిన్స్ దొరకనటువంటి అర్ధరాత్రి వేళల్లో కూడా మొదటగా మనం ఈ పంచ తులసి దగ్గరికి వెళ్ళినట్లయితే కొద్దిపాటి స్ట్రెస్ కింద ఉన్న, సరైనటువంటి నిద్ర పట్టకపోయినా, అలాగే ఏదో ఒక కొన్ని ఇబ్బందులు ఉన్న, జ్వరం కింద ఉన్న, మన శ్వాస తీసుకుంటంలో ఇబ్బంది కలిగి మెలకు వచ్చిన అటువంటప్పుడు ఇది కనుక మన ఇంటిలో ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటుందో దాన్ని ఆ రాత్రి వేళల్లో కూడా ఏ సమయంలోనైనా వాడుకుంటే
మనం ఉదయం వరకు కూడా చక్కగా మరి నిద్రపోవటానికి కానివ్వండి, కొద్ది రిలీఫ్ మనం పొందటానికి కానివ్వండి చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఫ్రెండ్స్ నేను తెలియజేస్తున్నాను. ఇంకా అనేకమైనటువంటి ఉపయోగాలు దీని గురించి చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మరి అనేకమైనటువంటి ఉపయోగాలు మరి ఒక్కొక్కటిగా మరి మనం అందరం కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా కంటి చూపుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని, అలాగే వీర్య కణాల వృద్ధికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందని, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. అయితే మనం ఫైనల్ గా కనుక మనం చూసుకున్నట్లయితే మన క్లోజింగ్ టైం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ టైం కనుక ఇది ప్రతి ఒక్కరి గృహంలోనూ ఉండాలి. పూర్వకాలం నుంచి కూడా మన భారతీయ సాంప్రదాయంలో ఒక పవిత్రమైనటువంటి మొక్కగా తులసికి ఎంతో పేరుంది. మరి పూర్వీకుల నాటి నుంచి మరి ఇంటిలో గాలి వీచేటటువంటి దిశ ఏదైతే ఉందో అక్కడ ఒక ఎత్తైనటువంటి స్థలంలో ఈ యొక్క తులసి మొక్కని నాటటం, దానికి పూజ అనేటటువంటి చేయటం అనేది అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే. ఎందుకు ఎత్తులో పెట్టి దాన్ని తులసి కోట అని పిలుస్తారు అని అంటే, ఆ ఎత్తులో ఉండటం వల్ల ఆ యొక్క తులసి యొక్క గాలి మన ఇంటిలోనికి ప్రవేశించి అన్ని వైపులకు కూడా వెళ్ళి మరి ఏ విధమైనటువంటి పొల్యూషన్ ఉన్న అనారోగ్యాలు కలిగించే బ్యాక్టీరియా గనక ఏదైనా ఉన్నట్లయితే వాటిని అన్నిటినీ అద్భుతంగా హరించేటటువంటి శక్తి మరి దీనిలో ఉందండి. అందు గురించి దీన్ని ఒక తులసి కోటగా పెంచుకుంటూ ఆరోగ్య ప్రదాయనిగా పెంచుకోవటం అనేటటువంటిది ఆనవాయితీ. ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని మనకి కంపెనీ వారు ఇంత తక్కువ ధరలో ఇంత క్వాంటిటీ విషయంలో కూడా ఎంఎల్ విషయంలో కూడా 30 ml నెట్ వెయిట్ తో మనకి అందించడం అనేటటువంటిది మరి తారకేశ్వర్ చెప్పినట్టు కంపెనీ వారికి మరి ఆర్సిఎం యాజమాన్యానికి మన ఫౌండర్ అయినటువంటి హానరబుల్ టీసీ సార్ కి మనం ఎన్నో ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎంత తెలుపుకున్నది మనకు తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. కనుక ఈ ప్రొడక్ట్ మీ యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని, ఈ చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ రీతిగా నేను ఇవ్వటానికి కూడా నాకు ఈ బాధ్యతలను అప్పగించినటువంటి మరి నాగరాజరెడ్డి గారికి కానివ్వండి, మరి తారకేశ్ గారికి కానివ్వండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకున్నాను. జేఆర్సీఎం. ఓకే సార్, ఓకే సార్, చాలా 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 ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకు అంటే నిన్న చెప్పినటువంటి మీటింగ్ ద్వారా మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారో, మీరు ఎంత మీరు టైం దాని మీద వెచ్చిచ్చారు అనేది మాకు మరొకసారి తెలుస్తోంది సార్. మీ యొక్క డెడికేషన్ కి, మీ యొక్క తపనకి, మీరు చేసేటువంటి పనిలో మీరు చేసేటువంటి పర్ఫెక్ట్నెస్ కి మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. యేసు గారు చాలా 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 చక్కగా మీరు విషయాన్ని సేకరించడం కానీ, విషయాన్ని వివరించడం కానీ, అందులో ఉన్నటువంటి పూర్తి సమాచారం మీకు చెప్పడం కానీ చాలా అద్భుతంగా చెప్పారు. మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ లావణ్య గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వెల్కమ్ మేడం. సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లావణ్య సార్, నేను తుని నుంచి మాట్లాడుతున్నాను సార్. తులసి అంటేనే ఔషధాల్లోనే దివ్య ఔషధం సార్. దాని గురించి అందులోని ప్రథమంగా ఆరోగ్యానికి మంచి చేసే 5 రకాలను తీసుకొని ఇలా ఒక ఔషధం తయారు చేసి పంచ తులసి రూపంలో మనకు అందిస్తుందంటే మన కంపెనీ ఆరోగ్యం పట్ల ఎంత దృష్టి చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు సార్. అటువంటి దాని గురించి ఎంతో అర్థవంతంగా చెప్పినందుకు అన్నయ్య గారికి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. జై ఆర్సీఎం సార్. ఓకే, మంచిది మంచిది మేడం, మంచిది మేడం, ధన్యవాదాలు మీకు. జేఆర్సీఎం అండి. నెక్స్ట్ చాలా అద్భుతంగా ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క పంచతులసి త్రికార పంచతులసి రివ్యూ మీటింగ్ అద్భుతంగా జరిగిందండి. చాలా చాలా సంతోషకరం. అందరూ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు, చక్కగా అందరూ కూడా వివరించారు. చాలా మంచిది. సమయం కూడా మనకు అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ ఉదయం 6:25 మళ్ళీ మీట్ అవుదామండి. ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు. జేఆర్సీఎం అండి.